ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. యాంకర్ అనసూయ విషయం మళ్ళొక్కసారి రచ్చరచ్చ అవుతోంది. దాని గురించి మాట్లాడితే నా నోటి నుంచి మంచి మాట్లాడాలో చెప్తాను. న్యూ ఇయర్ సందర్భంగా ఆమె అయితే సోషల్ మీడియాలో ఫొటోస్ రిలీజ్ చేశారో వాటి మీద రచ్చ అవుతుంది. ఆమె కావాల్సుకుని వాంటెడ్లీ ఆ ఫోటోలు పెట్టారు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇది ఒక బరితెగింపు చర్యగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. సిగ్గు అంతకన్నా లేదు. లైవ్ లో జాయిన్ అయ్యారు బొజ్జ సంధ్యా రెడ్డి గారు. బాగున్నారా ఆంటీ? అలాగే మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. నేను ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అంటే ఎవరిచ్చారండి అది? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే చాలా మంది హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే మేము అనసూయ గారికి కూడా అభిమాన ఫ్యాన్స్. పుల్లగా ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అంటే ఎంతమంది ఉన్నారు? అంటే మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎవరు చేశారు? చాలా మంది ఉన్నారు. అరే ఏంద్రా, సో అందుకే ఇప్పుడు మీడియాకు వచ్చి మీరు అనసూయ తరఫున మాట్లాడుతున్నారు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అనసూయ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అసలు ఆమె ఎప్పుడైనా చూసాడా? దుబాయ్ లో ఉందంటే దుబాయ్ లో ఉంది. తర్వాత వచ్చినా కలిసి ఇవ్వను కలవనికి వస్తుంది. ఆమె వచ్చి అధ్యక్షుని చేసిపోయింది దుబాయ్ ఆమె. సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, భారత సంస్కృతి సంప్రదాయాల్ని పూర్తిగా నాశనం పట్టించే విధంగా అనసూయ తయారైందని చెప్పేసి మేడం అంటున్నారు. భారత స్త్రీ చీర సాంప్రదాయం అమెరికాలో ప్రాచీన దేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో మంటలు కలుపుతారా మీరు? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అసలు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఒకప్పుడు భారతదేశంలో అప్పుడు మనుధర్మ శాస్త్రం అమల్లో ఉంది. మనుధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి అసలు ఆస్తిలో కూడా హక్కు లేదు. అన్ని సందర్భాల్లో ఆమె ఆస్తిని అనుభవించవచ్చు, కానీ ఆస్తి సొంతదారు కాదు. ఇప్పుడు అనసూయ అవయవాల మీద ఈయనకు హక్కు ఉంది. అనసూయ అవయవాల మీద హక్కు ఉంది. ఈయన అభిమాన సంఘం కదా, ఆమె అవయవాలను మాత్రం ఫ్రీ షో చూస్తాడట. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? కాకపోతే అనసూయ అనే వ్యక్తి సొంతం కాదు, ఆమెను చూసే హక్కు రైట్, అవయవాల మీద హక్కు ఉందని చెప్పి ఆయన ఏమంటున్నాడు? అనసూయ చూపిస్తే చూస్తామండి. ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. ఇప్పుడు సాంప్రదాయం అంటే కదా, ఎవ్వడు తగ్గటంలా తరాలు మారినా యుగాలు మారినా సింపుల్ గా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే ఒక పురోహితం చేసినోడివి కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పాలి. అటు చూడు బే. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. అది అలా గట్టి పెట్టండి బాబు. పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ బిగిని నీ పెళ్ళానికైరా ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. మరి పొట్టోడికి దోలు తీరిపోయింది. చూస్తాడేమో పక్కింటి చూస్తే నీ పెళ్ళాన్ని మరి నువ్వు కూడా మిగిలి ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ లో పెడతారా ఎదవా? ఎవడన్నా సంసారం చేసే సగం బట్టలను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే తుప్ప ఊస్తారు.
వీడెక్కడ మొగోడండి బాబు, ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వీడెంత దరిద్రుడు అండి బాబు, వీడెంత నిష్ఠ దరిద్రుడు. ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? అనసూయ అనేటువంటిది ఒక సాధారణ గృహిణి కాదు, ఆమె ఒక సెలబ్రిటీ. అంటే అది అన్నం తినదారా? అన్నం తినని బట్ట కట్టుకోదా అది? అంటే అది కాదండి, సెలబ్రేట్ అయితే అన్నం తినదారా? అంటే బాత్రూమ్ పోదా? కొద్దిగా సేపు అవుతాడు దేవత అంటాడు వీడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేనేమంటున్నా, మాకు దేవత అనసూయ. అది ఫ్రీ షో చూపిస్తుంది కాబట్టి నీకు దేవత. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళ జోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఆ ఫోటోలు చూసిన తర్వాత మీరు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనసూయ? ఎందుకు? బట్టలలో స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛ, క్యారెక్టర్ ఇవన్నీ ఎప్పుడొస్తాయి? నీ వస్త్రధారణను బట్టి వస్తాయి. 100% కరెక్ట్ అండి. ఆ గురించి అనట్లేదు, నాకు ఇది ఇష్టము, అనసూయకి ఇదే ఇష్టమని నేను చెప్తలేను. శివాజీ కూడా ఇది అనసూయ నీ డ్రెస్ కరెక్ట్ వేసుకొని చెప్పలే. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలో దొంగ ఉరుకొచ్చింది బయటికి తప్ప. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, చీర కట్టుకోమనలేదు, డ్రెస్ వేసుకోమనలేదు, డ్రెస్ సెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతేగా. కర్మగాలి ఒక మంచి మాట చెప్పిండు. సచ్చినోడా, నీ చేతులు ఎరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. ఎండ కప్పుకొని తిరగమని చెప్పట్లేదు ఇక్కడ. మన శరీరంలో భాగాలను కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ లేకపోతే బట్టలు ఎందుకు వేసుకుంటారండి మీరు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇల్లీగల్ అందరూ ఏమైనా ఆప్షన్ చేస్తామే. బ్లడ్ వచ్చేసింది రాయో, వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. మరి మాట్లాడక నువ్వు ఎందుకు వస్తున్నా మధ్యలో? ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అరే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో, నిన్ను లాగి కొడతానని చెప్తున్నా. నాకు ఏడుపు వస్తుందిరా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ నేనే, అది నేనే. రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ ఎ ఉమెన్, హౌ కెన్ షీ ఆస్క్? ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? జైల్లో పెట్టాలా? బొక్కలో వేసి కొట్టాలా? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. రాశి ఫలాల్లో నేను లేను, రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. ఓరి నాయనో, ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే, ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు? చూసి నేర్చుకోండి. కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా